న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని ఇడమడక సమీపంలో ఉన్న 500 ఏళ్ల చారిత్రాత్మక శ్రీ తిరువెంగళనాథ స్వామి దేవాలయం వద్ద మన గుడి మన బాధ్యత కార్యక్రమాన్ని హిందూ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముళ్ల కంపలు, చెట్ల పొదలతో నిండిపోయిన ఆలయ పరిసరాలను హిందూ ఐక్య సంఘం ఎస్ఎస్ఎఫ్ ఆర్ఎస్ఎస్ సభ్యుల పిలుపుతో చాగలమర్రి, ఇడమడక, నాగళ్లపాడు, గొడికనూరు, తోడేళ్లపల్లి గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా శుభ్రం చేశారు. అనంతరం ఆలయానికి సున్నం రంగులు వేసి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సల్లా నాగరాజు, శివశంకర్, రమణ, చక్రపాణి, జయదేవరెడ్డి, రవీంద్రారెడ్డి, దస్తగిరి, జట్టి రమేష్, గుత్తి నరసింహులు, విజయభాస్కర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, నరసింహారెడ్డి, ఓబ్లేసు, బాలదస్తగిరి, నవీన్, పొస్లా ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జేసీబీ, డోజర్ సహాయం అందించిన ప్రతాపరెడ్డి, మోహన్, అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు ఆలయ అభివృద్ధికి విరాళాలు కూడా ప్రకటించారు. ఇది ఏవన్ న్యూస్. నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. మన గుడి మన బాధ్యత, మన గుడి మన బాధ్యత, మన గుడి మన బాధ్యత, మన గుడి మన బాధ్యత. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. చరిత్ర కలిగినది ఈ గుడి. చాలా మంది చూశారు. కంప చెట్లు, ముళ్ళ పొదలతోటి పూర్తిగా నిండిపోయి ఉన్నది. ఇది చూసి చాలామంది ఈ గుడిని మనం శుభ్రం చేద్దామని చెప్పేసి గతంలో శంకర్ సార్ గారు, ఇంకా ఇట్లా హిందూ ఐక్య సంఘం సభ్యులు అనేక మంది యొక్క ఆశయం మేరకు ఈరోజు ఒక్క పిలుపుతో అందరూ ఈరోజు దాదాపు 100 మంది పైన హిందూ బంధువులందరూ ఈ యొక్క గుడి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మన సనాతన ధర్మం అనేక పురాతనమైన కట్టడాలను మనకు మన పెద్దలు ఇచ్చిపోయారు. వాటిని సంరక్షించుకోవడం మన యొక్క అందరి బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ తిరువెంగళనాథ స్వామి గుడి ఆవరణాన్ని శుభ్రం చేసినందుకు, ఇక్కడ సహకరించేదానికి భోజన వసతులు అయితేనేమి, ఇక్కడికి వచ్చిన వారికి, అలాగే ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ మిగతా వాటర్ ట్యాంకులు అయితేనేమి, జేసీబీ అయితేనేమి, డోజర్లు అయితేనేమి, ఇలా స్వచ్ఛందంగా పనిచేసిన వారికి, ఇక్కడ ఇంకా అన్ని రకాల సేవలు అందించిన వారందరికీ కూడా పేరు పేరున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే కూడా హిందూ బంధువులు, హిందూ ఐక్య సంఘం సభ్యులు అందరం కలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలని చేపట్టి మనమందరం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.